సువార్త ప్రకటించని ఎడల నాకు రక్త పరీక్ష కాదు. ఏ పరీక్ష కాదు అమ్మా? కంటి పరీక్ష కాదు, గుండె పరీక్ష కాదు. ఈ పూట స్వపరీక్ష. చెప్పండి అందరూ స్పష్టంగా. అంటే ఎవరిని వారే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 7:5 ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరికి వారు చదవండి ఆ వాక్యాన్ని. 7:5 మత్తయి సువార్త 7:5 వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీవు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో, గడిచిన వారాలలో నీ స్వభావము ఎలా ఉంది అంటే, నీవు సంఘములో ఎవరు, సమాజములో ఎవరి కంటిలో నలుసులున్నాయో నలకలున్నాయో చూస్తా 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 ఆ విధముగా నీ జీవితాన్ని గడుపుతున్నావు, నీ బ్రతుకుని కొనసాగిస్తున్నావు. నిన్ను కదిపితే వాళ్ళ కంటిలో నలకుంది, వీళ్ళ కంటిలో పురుగుంది, వీళ్ళ కంటిలో ఇది ఉందని చెప్పుకుంటూ నీ బ్రతుకుని ముందుకు కొనసాగిస్తున్నావు. అయితే నా ప్రభు ఈ పూట నీతో చెప్తున్న మాట ఏంటంటే, స్వపరీక్ష చేసుకో. ముందు నీ కంటిలో ఏముందో చూసుకో, నీ హృదయములో ఏముందో చూసుకో, నీ చూపులో ఏముందో చూసుకో, ముందు నీ చేతిలో ఏముందో చూసుకో, ముందు అసలు నీ బ్రతుకులో ఏముందో ఒక్కసారి చూసుకో. అంటే నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు నీ కంటిని శుభ్రపరుచుకుంటే అది తేటగా అప్పుడు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి నా ప్రభు చెప్తున్నాడు, ఒక్కొక్కరు వ్యక్తిగతముగా వారి జీవితాన్ని, వారి చూపులను, వారి ప్రవర్తనలను, వారి ఆలోచనలను పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్వరం వచ్చింది, ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఆ జ్వరం ఏమిటో పరీక్ష చేసుకోవాలి. ఆ జ్వరం ఏమిటో పరీక్ష చేసుకుని, అది డెంగ్యూ జ్వరమా, వైరల్ ఫీవరా, టైఫాయిడా ఏదో చూసుకుని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది, ఉపయోగము ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా నా దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను గొప్ప చేస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకెప్పుడు చేయలేదు, ఇంకా చేయలేదు. ఇప్పుడు 10 రోజులు గడిచిపోయినాయి. అది కాదు, ఆ వాగ్దానానికి నేను యోగ్యుడనేనా, నేను యోగ్యురాలునేనని ఎవరికి వారు పరీక్షించుకొని, అయ్యా నన్ను యోగ్యునిగా మార్చయ్యా, నన్ను అర్హునిగా మార్చయ్యా, నన్ను పాత్రునిగా మార్చయ్యా. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హుని
మార్చెను. యేసయ్యా నీ కృపా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘములో వాళ్ళు భక్తిగా లేరు, వీళ్ళు భక్తిగా లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, వాళ్ళు క్రమం లేదు, వీళ్ళ క్రమం లేదు, వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా ఉన్నారంటూ విశ్వాసులు సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాగే లేక సంఘము లేక సేవకులు ఎలా ఉందంటే, మా సంఘం మంచిది, వాళ్ళ సంఘం చెడ్డది, వాళ్ళ సంఘం చెడ్డది, వాళ్ళ సంఘం చెడ్డది, వాళ్ళ సంఘం చెడ్డది, వాళ్ళ పరిచయం చెడ్డది, వాళ్ళ ప్రవర్తన చెడ్డది, వాళ్ళ పద్ధతులు చెడ్డవి అంటూ సమయం వృధా అయిపోతూ ఉంది. నా దేవుని వాక్యము ఈ 2025 ప్రారంభములో చెప్తున్న మాట, నిన్ను నీవు పరీక్షించుకో. నిన్ను నీవు బ్రతుకుతావు, నీకు క్షేమము కలుగుతుంది. నీ క్షేమము కొరకు నా దేవుడు చెప్తున్న మాట, నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తదుపరి నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలమ్మా? విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 5 వాక్యము. 13 అధ్యాయము 5 వాక్యము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు, మేము భక్తులమని 10 మందికి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు మీతో చెప్తున్న మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. అమ్మా, వస్తున్నావు, వెళుతున్నావు, మంచిదే. 15 సంవత్సరాల నుంచి రావచ్చు, 18 సంవత్సరాల నుంచి రావచ్చు. ఒక వ్యక్తి అయితే 38 సంవత్సరాలుగా ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలుగా? 38 సంవత్సరాలుగా. ఇదిగో నేను ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి? అదొక ఘనతగా చెప్తారు. ఇదిగో నేను 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 బాప్టిజం పొంది 52 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదొక ఘనతగా ఉంది. అయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చమ్మా? 38 సంవత్సరాల నుంచి. ఎందుకున్నాడు? దేవునిలో శక్తి లేదా? దేవునిలో బలము లేదా? ఆయన హస్తము కొరచైపోయిందా? ఆహా, ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా, ఈ మండపములలో ఈ కోనేరు దగ్గర ఆకాశము నుంచి దేవదూతలు వస్తారు. వారు వచ్చినప్పుడు ఆ దేవదూతలు కనిపించరు, కానీ అక్కడ నీళ్లు కదులుతాయి. ఆ నీళ్లు కదిలినప్పుడు ఏ రోగి ముందు దిగుతుందో, ఆ పాట ఎవరికైనా తెలుసా? యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా కోనేరు కలదు. అందు
దేవదూత వచ్చు వేళ నీళ్లు కదులును, ఆ నీళ్లు కదులు వేళ రోగి స్వస్థత పొందేను. ఏ రోగి ముందు దిగేను ఆ రోగి స్వస్థత పొందేను. హల్లెలూయా. ఏ రోగి ముందు దిగుతారో ఆ రోగి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఇక్కడ పర్మనెంట్ అయిపోయాను. నేను ఇక్కడ అట్లని యేసై ప్రభువుని వదిలిపెట్టాడు. అతని విశ్వాసాన్ని ఆ వ్యక్తి పరీక్షించుకోడు. అలాగా ఆ వ్యక్తి జీవితము సాగిపోతుంది. అయ్యో, నేను 38 సంవత్సరాల నుంచి ఉన్నానే, నా విశ్వాసం ఎంత పెరిగింది, నా విశ్వాసము తగ్గుతుందా, నా విశ్వాసం పెరుగుతుందా? నా విశ్వాసము ఇప్పుడు 38 సంవత్సరాల వయసు అన్నాడు. 38 సంవత్సరాల వయస్సు అన్నాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక బిడ్డను తీసుకువెళ్ళగానే ఎన్ని సంవత్సరాలు చెప్పంటారు? అయ్యా 6 సంవత్సరాలు. పెట్టు కాటాలు, ఎక్కడ పెట్టు. ఈ 6 సంవత్సరాలు వయస్సుకు తగిన బరువు లేకపోతే రోగం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. వయసు 6 సంవత్సరాలు, బరువు కేజీన్నర అయితే అమ్మా, వయసు 6 సంవత్సరాలు 2 కేజీల బరువు అయితే, పుట్టిన బిడ్డే మంచి ఫిట్నెస్గా ఆరోగ్యవంతమైన బిడ్డ అయితే దాదాపు 2 నుంచి 3 ఉండాలని లెక్కలు ఉన్నాయి. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నా దేవుడు అక్షరాలా నెరవేర్చాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే నా ప్రభు ఈ పూట నీతో చెప్తున్న మాట, నీ విశ్వాసాన్ని నీ ఒక్కసారి పరీక్షించుకో. ఎవరు నీకు పరీక్షలు పెట్టరో, నువ్వు అనేక మందికి పరీక్షలు పెడుతూ వచ్చావు, అది మానుకొని నీ విశ్వాసాన్ని నీ ఒక్కసారి పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి జీవితంలో ఆ పరీక్ష చేసుకోకుండా ఇదిగో నేను సీనియర్ని, నేను సీనియర్ని అంటా ఉన్నాడు. ఏమంటాడమ్మా? ఎవరైనా కొత్తవారు అక్కడికి వచ్చారనుకోండి, ఎవరైనా కొత్తవారు అక్కడ రోగముతో బలహీనతతో బాధపడుతూ ఆ స్థలానికి వచ్చారు, ఐఎమ్ 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నా. ఎంతకాలం నుంచి ఉన్నా? అసలు నీకు ఏం తెలుసు? ఇక్కడ నీకేం తెలియదు. నేను చెప్పినట్టు వినో, నేను చెప్పినట్టు వినో. ఏం తెలుసు? బోధన ఏ సమయానికి పెడతారు తెలుసా నీకు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని వచ్చిన వాళ్ళందరినీ కసిరేస్తా ఉన్నాడు. ప్రేమ కలిగిన మాట ఏం లేదు. అయితే వచ్చిన వారు ప్రియ దేవుని బిడ్డలారా, సీనియారిటీ వారి జీవితంలో లేకపోవచ్చు, కానీ వారు విశ్వాసముతో వస్తున్నారు. ఏమొస్తున్నారు? విశ్వాసముతో వస్తున్నారు. ఎప్పుడైతే పరలోకము నుంచి దేవదూత వస్తుందో, ఇప్పుడు ఆ నీళ్లు కదిలిస్తుందో, వెంటనే వెళ్ళాలి, ఆ నీళ్ళలో పడిపోవాలి, స్వస్థత పొందాలి, వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచ్చిన వారు ఈ తోటి వారిని పట్టించుకోవట్లేదు. ఈ తోటి వారిని పట్టించుకుంటే వీళ్ళు కూడా బొస్టులైపోతారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ వచ్చే వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము దేవదూత దిగువేళ ఆ నీళ్లు కదిలే సమయంలో ఆ నీళ్ళలో మేము పడిపోవాలి, స్వస్థత పొందాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు. వాళ్ళు భోజనం టయానికి వచ్చి భోజనం తిని వెళ్తున్నారు. వీళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? ఇవేమి వాళ్ళు మార్కులు వేయట్లేదు ఇక్కడ. ఎందుకనంటే వారు విశ్వాసము ప్రభు మీద ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో
గడిచిన దినాల్లో నా విశ్వాసాన్ని బట్టి నా జీవితంలో కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సరములో నా జీవితంలో కార్యములు జరిగించును గాక. ఆమేన్. నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు 12 సంవత్సరాల నుంచి సహోదరి బాధపడుతుంది. కన్న భర్తకు భారమైపోయింది, కన్న బిడ్డలకు భారమైపోయింది, అత్తమామలకు భారమైపోయింది, తోబుట్టులకు భారమైపోయింది, అందరికీ భారమైపోయింది. కానీ ఆఖరకు యేసుక్రీస్తు వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వాసాన్ని పెంపొందించేసుకుంది. ఏం చేసుకుందమ్మా? ఇక నేను కదలను, ఇక నేను లేగను, ఇక నేను మంచం దిగను. ఏం పెట్టావు? నేను బాగలేకపోతే అరటిపండు తెచ్చావా, యాపిల్కాయ తెచ్చావా, అసలు నన్ను పలకరించదాకా వచ్చావా? ఆహా, నేను వెళ్ళాలి, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, నేను వెళ్ళాలి, యేసయ్య. లేక బాగాలేకపోతే 4 రోజులను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నావా? ఆహా, అది లేదు. దేవునికి స్తోత్రం. నేను వెళతాను. ఎక్కడికమ్మా? యేసయ్య వస్త్రపు చెంగు ముట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్టి విశ్వాసం ఒక్కొక్కరిలో నా దేవుడు పుట్టునుగాక. ఆమేన్. భర్తను శోధించలేదండి, అత్తమామల్ని ఇబ్బంది పెట్టలేదండి, లేకపోతే నాకు అక్కడికి ఏం చూశారు, ఇక్కడికి ఏం చూశారు, మద్రాసు కూడా నన్ను ఎత్తలేదు అంటలేదండి. నేను వెళ్ళాలి, నా దేవుని వస్త్రపు చెంగు ముడతాను, నాకు స్వస్థ వస్తుంది. ఫిక్స్ అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు రక్తస్రావము భయంకరంగా అయిపోతున్న స్త్రీ దేవస్థాన పరిసర ప్రాంతాల్లోకి రావచ్చా? అసలు ఎంత ఆటంకాలు చెప్పండి. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ ఆమె విశ్వాసము ముందు అవన్నీ లొంగిపోయాయి, అవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా తొలగిపోయాయి. నా దేవుని వస్త్రపు చెంగు ముట్టేసింది. దేవునికి స్తోత్రం. నెల తర్వాత కాదు, 6 నెలల తర్వాత కాదు, వెంటనే ఆమె రక్తధారలు కట్టబడెను. రే రే రే, ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను తాకారు అంటున్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసయ్యా అట్లా అంటున్నావేంటయ్యా? యేసయ్యా శనజీయర్ స్వామిలాగా ఎవరు నన్ను అంటుకోవద్దు అన్నట్టు మాట్లాడుతున్నావేంటయ్యా? ఆయనకు భయం, ఎవరికి అంత దూరంలో ఉంటాడు. శనజీయర్ స్వామి అని ఒక స్వామి ఉన్నాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా అంటుకుంటే ఆయనకు శాపం వచ్చేద్దంట. ఒక అడుగు దూరంలో ఉంటాడు ఆయన. అప్పుడప్పుడు వస్త్రదానం చేస్తాడు, అటు ఇసురుతుంటాడు. ఏం చేస్తుంటాడు? అటు ఇసురుతుంటాడు. ఆయన వచ్చి మొన్న ఏదో నీతులు మాట్లాడుతున్నాడు విజయవాడ. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యా నీ మీద మేమందరం పడిపోయామయ్యా. ఇదిగోయ్యా నా చెయ్యి తాకింది, నా వస్త్రం తాకింది అయ్యి నిన్ను. అయ్యా ఇగో నీ చెయ్యి తాకాను, నీ ఈపు తాకానయ్యా, అయ్యో నీ తల తాకానయ్యా, నీ వస్త్రం తాకానయ్యా. కాదు 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 కాదు, ఎవరో నన్ను విశ్వాసముతో తాకారు. ఎలా తాకారు? విశ్వాసం లేకుండా తాకిన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. విశ్వాసం లేకుండా ఆయన సన్నిధికి వచ్చిన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరో నన్ను ఈ పూట తాకారు, వారు విశ్వాసముతో తాకారు. ఎలా తాకారు? అయ్యా వేల మంది నేను తాకేమయ్యా, ఉపయోగం లేదు.
కానీ ఇప్పుడు తాకిన వారు ఎవరు? విశ్వాసముతో తాకారు. నాలో ఉన్న ప్రభావము వారిలో బయలు వెళ్ళింది, కార్యము జరిగింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానాలు తీసుకున్న ప్రయోజనం ఏముంది? విశ్వాసం లేకుండా. నెరవేర్పు జరగాలంటే విశ్వాసం కావాలి. నా ప్రభు వెనుతిరిగి చూసేసరికి అలా గడగడలాడుతూ, అయ్యా నేనే ప్రభు అంటే, నా ప్రభు ఆమెతో చెప్పాడు, అమ్మా అమ్మా నీ విశ్వాసము, నిన్ను స్వస్థ చెప్పాలి విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నువ్వు విశ్వాసంతో వచ్చావమ్మా. వీళ్ళందరూ తాకారు, ఉపయోగం లేదు, ప్రయోజనం లేదమ్మా. నువ్వు ఎలా తాకావంటే విశ్వాసంతో తాకావు. అట్టి విశ్వాసము ఒక్కొక్కరిలో నా దేవుడు పుట్టించునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు అలాంటి విశ్వాసము నాకు అనుగ్రహించండి ప్రభువా, అలాంటి విశ్వాసము నాకు అనుగ్రహించండి ప్రభువా అని ఆ విశ్వాసముతో ఈ సంవత్సరములో నీ జీవితాన్ని ప్రారంభిస్తే నీ జీవితములో ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము నీ సొంతమైపోతుంది. ఈ వాగ్దానము నీ సొంతమైపోతుంది. చదవండి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. మీ 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను ఒక్కసారి పరీక్షించాలి. దేనమ్మ పరీక్షించేది? ప్రేమ. నువ్వు నీ జీవితములో ఏ విధమైన ప్రేమను నీవు కలిగి ఉన్నావు? క్రీస్తు ప్రేమ. ఏ ప్రేమమ్మా? క్రీస్తు ప్రేమ. అది ఎప్పుడూ నిలిచి ఉండే ప్రేమ. ఎప్పుడు నిలిచి ఉండే ప్రేమ. ఇకలోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి చూసారా? అవి పెట్టిన రోజున పెళ్ళి, ఆపిన రోజున ఇంకా మరి కొన్ని ప్రేమలు ఉన్నాయి. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. అవి ఎప్పుడు ఎంతకాలం అమ్మా? ఇక నూనె ఉన్న దగ్గరికే, నూనె ఉన్న దగ్గరికే నూనె దీపం పెడితే ఆ దీపం చుట్టూరు ఏమొచ్చేస్తాయి? పురుగులు వచ్చేస్తాయి. ఇక బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఎంతెంతమందో చేరిపోతారు. ఎందుకు చేరుతున్నారంటే ఇక్కడ నూనె ఉంది. ఇక్కడేముంది? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఇకలోక సంబంధమైన ప్రేమలు. ఇకలోక సంబంధమైన ప్రేమలు. నబ్బో చాలా ప్రేమిస్తుందండి లోకం నిన్ను. కానీ ప్రియ దేవుని బిడ్డలారు, ఇందులో ఏదో గాలి ఉంది. ఆ గాలి పోతే కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, వెంటనే తీసుకొచ్చి బయట పడుకోబెడతారు.
అమ్మమ్మ ఎక్కడ పెడతారమ్మా? అమ్మా, అరటిపండుకి తొక్క ఒలిసినట్టు ఒలిచేస్తారు నీ ఒంటి మీద అన్నీ. అరటిపండు తినాలంటే ఏం ఒలిచేయాలి? అలాగే వెంటనే నీ ముక్కుకున్నాయి, చేతులకున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, వేళ్ళకున్నాయి, అరటిపండుకు తొక్క ఒలిసినట్లు ఒలిచేస్తారు. మా అమ్మే కదా, లేకపోతే మా నాన్నే కదా, మా అత్తే కదా, ఉంచుదామన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందంటే ఇప్పుడు వరకు ఎక్కడా కనిపించలేదు. కానీ ఒక దగ్గర మాత్రం ఏదో నోట్లో పెట్టామని చెప్పారు, కానీ నాకేమో నమ్మకం దొరకలేదు. ఏంటంటే ఒక ముక్కు పుడక పెట్టామన్నారు. ఎక్కడ పెట్టామన్నారు? అయితే నేనైతే చూడలేదు. తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు, ముక్కు పూట తగ్గింది ఏంటంటే నోట్లో పెట్టేసాములే అన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు చేయి పట్టుకుంటాడు. నా ప్రభు ఏం చేస్తాడు? అందరూ చేయి విడిచిపెట్టవచ్చు, కానీ నా ప్రభువు చేయి విడవని వాడు. దేవునికి స్తోత్రం. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నిన్ను చేయ విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయి విడువడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెయ్యి చాలామంది పట్టుకోవటానికి ఇష్టపడతారు, పట్టుకుంటారు. అది నువ్వు పనిచేసే ఒక కంపెనీ కావచ్చు, నువ్వు పనిచేస్తున్న లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండొచ్చు, లేకపోతే నీ బంధువులే కావచ్చు, లేకపోతే నీ భార్య కావచ్చు, లేకపోతే నీ బిడ్డలు కావచ్చు. నీ చెయ్యి పట్టుకోవటానికి కొంతకాలం ఇష్టపడతారు, కొంతకాలం నీ చెయ్యి పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు క్రమేణా నీ చెయ్యి విడిచిపెడతారు. ఏం చేస్తారమ్మా? నీ చెయ్యి విడిచిపెడతారు. ఏది అమ్మా నాయన వేరంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారని చెప్పేవాళ్ళు నేటి దినాన సహజంగా మనం చూస్తున్నాం. ఇంట్లో ఉంచుకున్న వారైనా ఒక సమయాన చెయ్యి విడిచిపెట్టేసే పరిస్థితి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మాత్రము నీ చెయ్యి విడవడు. యేసు ప్రభు మాత్రము నీ చెయ్యి విడుకోకుండా ఆయన అప్పుడు నీ ఆత్మను శాశ్వత రాజ్యములోనికి చేర్చుకుంటాడు. కాబట్టి నీవు లోకాన్ని ప్రేమించినట్లు యేసయ్యను ప్రేమించితే కుదరదు. యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. యేసయ్యను ఎలా ప్రేమించాలమ్మా? యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. చేయి పట్టుకుని విడిచిపెట్టే వాళ్ళను ఎక్కువగాను యేసయ్య మీద నీకు ప్రేమే ఉంది అనటానికి రుజువు నువ్వు ఒకటి చూపించాలి. దేవునికి స్తోత్రం. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అనటానికి ఏదైనా ఒక రుజువు నువ్వు చూపగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను నీవు యేసయ్య పట్ల ఉన్న ప్రేమను నువ్వు పరీక్షించాలి. నేను సంఘమును ఎంతగా ప్రేమిస్తున్నాను, క్రీస్తు శరీరాన్ని ఎంతగా నేను ప్రేమిస్తున్నాను అని నీ ప్రేమను నీవు పరీక్షించుకోవాలి. నీ ప్రేమను నువ్వేం చేసుకోవాలమ్మా? పరీక్షించుకోవాలి. తదుపరి గలతీ పత్రిక 6 అధ్యాయము 3 వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 6 అధ్యాయము 3 వాక్యాన్ని చదువుకుందాం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును, ఇక్కడ నుంచి ఈ పదాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ పనిని నీవు పరీక్షించుకోవాలి. నీ పనిని నీవు పరీక్షించుకోవాలి. ఏం చేస్తున్నావు?
ఎలా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఈ పూట ఏం చేసావు? ఈ వారములో ఏం చేసావు? ఈ దినం ఏం చేసావు? ఈ నెలలో ఏం చేసావని నిన్ను నీవే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆమె పని చేయకుండా, ఆమె పని చేయకోకుండా భోజనము చేయదు. మరి ఈ పూట నువ్వు చేసిన పని ఏమిటి? ఈ పూట నువ్వు చేసిన పని ఏమిటి? దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సంఘమునకు ఏమి చేస్తున్నావు? కుటుంబానికి ఏం చేస్తున్నావు? సంఘములో ఈ నెలలో నువ్వు చేసిన పని ఏమిటి? కుటుంబములో ఈ యొక్క నెలలో చేసిన నువ్వు పని ఏమిటి? నువ్వు ఆత్మ సంబంధముగా బ్రతకటానికి వాక్యాన్ని భుజించాలి. శరీరంగా నువ్వు బ్రతకటానికి శరీర సంబంధమైన ఆహారాన్ని నువ్వు తినాలి. ఆహారము కొరకు ఏం చేస్తున్నావు? ఈ ఆహారము కొరకు ఏం చేస్తున్నావు? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ పనిని నీవు పరీక్షించుకో. నీ పనిని నీవే పరీక్షించుకో. నీవే పరీక్షించుకో. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళకి అది తగునా, వీళ్ళకి ఇది తగునని ఇంతవరకు నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ఆ మాటలు ఆపి నీ పనిని నీవు పరీక్షించుకో. నీ పనిని అమ్మమ్మ, నీ పనిని నీవు పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ పనిని సంఘానికి నేను ఇది చేశానని పరీక్షించుకుని నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు ఆ వాగ్దానానికి యోగ్యత నీ జీవితంలో వస్తుంది. అమ్మా, ఏం చేసావంటే నీ దగ్గర ఏ ఆన్సర్ నువ్వు చెప్తావో నువ్వు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది. 1 కొరింథీ పత్రిక త్వరగా చదవండి. 11వ అధ్యాయము 28 వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలంటే ప్రభు బలారాధన అంటే ఆయన శరీరాన్ని భుజిస్తూ ఉండగా ఆయన రక్తాన్ని పానము చేయటానికి మనం వెళుచున్నాం. ఆయన శరీరాన్ని మనం భుజించటానికి వెళుతున్నాం. ఈ పూట ఆయన రక్తమును మనం పానము చేయటానికి వెళుతున్నా నా జీవితంలో నా పని ఏమిటి? నెలలో నా పని ఏమిటి? వారములో నా పరిచర్య ఏమిటి? ఏమి ఈ నెలలో నా ఇంటి కోసం చేశాను, నా బిడ్డల కోసం చేశాను, నా సంఘం కోసం చేశాను. దేవునికి స్తోత్రం. లేదు నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఈ గడిచిన నెలలో నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఒకసారి పరీక్షించుకోవాలి. నీ ప్రవర్తన అంతా ఒకసారి పరీక్షించుకోవాలి. నీ ప్రయాణాలన్నీ ఒకసారి పరీక్షించుకోవాలి. నీ ప్రవర్తన, నీ స్వభావాలు, నీ ఆలోచనలన్నీ ఒకసారి పరీక్షించుకొని ఆ తదుపరి ఆయన శరీరాన్ని నువ్వు భుజించటానికి కూర్చోవాలి. ఆ తదుపరి ఆయన రక్తాన్ని నువ్వు పానము చేయటానికి నువ్వు సిద్ధపడి చేయి చాపాలి. నిన్ను నీవు పరీక్షించుకోకుండా వాళ్ళు అలాగా ఉన్నారు, వీళ్ళు ఇలాగా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలాగా ఉన్నారు అంటూ నీ జీవితాన్ని గడిపితే నీ బ్రతుకు ఎలా అయిపోద్దంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడని చెప్పారా, ఇక నేను సీనియర్ని, నాదేకి పెత్తను, ఇక నేనే సీనియర్ని, నేనే గొప్పవాడిని, నేనే ముందు అంటూనే ఈ వాగ్దానానికి మాత్రం నీ జీవితం దూరం అయిపోద్ది. అతడు అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు, ఉన్నవారందరి మీద ఆ వ్యక్తి పెత్తనం చేస్తున్నాడు, కానీ స్వస్థతకు మాత్రమే దూరంగా ఉన్నాడు. దేనికి మాత్రం దూరంగా ఉన్నాడు? దేవదూత వచ్చే వేళ నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఆ నీళ్లు కదిలికలు వచ్చినప్పుడు
ఆ నీళ్లకు మాత్రం ఆ వ్యక్తి సమీపంగా వెళ్ళలేకపోతున్నాడు, స్వచ్ఛత పొందలేకపోతున్నాడు, జీవితము వృధా అయిపోతుంది. లేదు ప్రియ దేవుని బిడ్డరా, సమయము చాలా విలువైంది. ఆ సమయము చాలా విలువైంది కనుక నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకొని, నీ యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి పరీక్షించుకొని, నీ ప్రేమను ఒక్కసారి పరీక్షించుకో. అలాగునే ప్రియ దేవుని బిడ్డ, నీ పనిని ఒక్కసారి పరీక్షించుకో. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి ఎవరికి వారు పరీక్షించుకునే సమయము, ప్రభు నీతో మాట్లాడిన సమయము, ప్రభు నీ వైపు చూసిన సమయము, ప్రభు ఈ మహిమ కలిగిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ఆశించి ఈ మాటలు నీతో మాట్లాడి ఉన్నాడు. దూర ప్రాంతములో ఉండి లైవ్ని వీక్షిస్తున్న వారైనా, చేరి వచ్చిన వారైనా, ఇదిగో నిన్ను నీవు పరీక్షించుకునే సమయము. రికబా షరలకబా థిరా థిరా థిరాల బాబా రికబా థిరాల బాబా 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 ఓ రికబా షరలకబా థిరా 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 థిరాల బా ఓ రికబా షరల బాబా బా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా విశ్వాసవో డయాత్రా కొనసాగుచున్నది. కొనసాగుచున్నది, కొనసాగించే నాకు తోడుండగా, తుఫానులైనా తుఫానులైనా ఆపలేవు ఆపలేవు ఆపలేవు. ఎవరికి వారు ఒక్కసారి విశ్వాసాన్ని పరీక్షించుకొనొచ్చు, నీ ప్రేమను నీ ఒక్కసారి పరీక్షించుకొనొచ్చు, నీ పనిని ఒక్కసారి పరీక్షించుకొనొచ్చు, నీ పరిశుద్ధ జీవితాన్ని ఒక్కసారి నీవు పరీక్షించుకొనొచ్చు. తండ్రి అమ్మా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు బిగ్గరగా వినిన వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నా ప్రభు ఎంతో వివరముగా, ఎంతో సూటిగా, ఎంతో తేటగా నీతో మాట్లాడిన రాత్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన. స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పూట తండ్రి నీ ప్రజలతో మీరు చాలా వివరముగా ఎవరికి వారు స్వరపరీక్ష మీరు చేసుకోండి.
ఎవరికి వారు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి, మీ ప్రేమను పరీక్షించుకోండి, మీ పనిని పరీక్షించుకోండి, మీ పరిశుద్ధ జీవితాన్ని పరీక్షించుకోమని సూటిగా తేటగా వివరముగా మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఒక విశ్వాసి మరొక విషయాన్ని, తండ్రి విశ్వాసిని ద్వేషిస్తూ, ఒక సంఘం మరొక సంఘములను ద్వేషిస్తూ, అయ్యా సమయము గడుపుతున్న సమయాలలో మీకు మీరుగా పరీక్షించుకొని మీరు రాకడకు సిద్ధపడాలి, వాగ్దానమును మీరు సొంతము చేసుకోవాలని మాట్లాడారు. ఎవరికి వారు తండ్రి పరీక్షించుకొని వాగ్దానానికి యోగ్యులుగా, నీ రాజ్యానికి వారసులుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని అయా మీరు తండ్రి అయా వాగ్దానానికి వారసులుగా మీరు సిద్ధపరచండి, నీ రాకడకు యోగ్యులుగా మీరు సిద్ధపరచండి. దూర ప్రాంతం నుండి లైవ్లో విన్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరచమని అడుగుచున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి విస్తారమైన కృప ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించి రేపు జరుగుచున్న ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగించమని యేసునామములు అడుగుచు ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.